ప్రాణం ఉన్నప్పుడే అన్నిటి చూస్తాం అనుకుంటాం కదా, ప్రాణం ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం కదా. అలాగే ప్రాణం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళా కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ప్రతిదానికి కూడా ఒక అవగాహన ఉండాలి అందరికి కూడా. ఏం చేయాలన్నా, ఏం తినాలన్నా, ఏం కట్టుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఇలాంటిది ఎవరు కూడా ఆలోచించట్లేదు. అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకం శాశ్వతం కాదు, లోకంలో అనేక సామెతలు ఉన్నాయి. ఈ సామెతలన్నీ కూడా ఈ లోకము ఉంటాది, ఈ లోకం ఎప్పుడు మీతో పాటు ఉండాది, ఈ లోకంలో అన్ని కూడా అనుభవించని చెప్తారు. కానీ దేవుడు అందుకే తన పరిశుద్ధ గ్రంథంలో మీరు లోకానికి వేరే జీవించండి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకంలో ఉన్న వ్యక్తులకి, లోకంలో ఉన్న మనుషులకి ఏమీ తెలియదు. కాబట్టి ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే నా మాట ఆలకిస్తారో, మీరు వెళ్ళి అనేక మంది ప్రజలకి నా సత్య సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఈ వర్షాన్ని కూడా లెక్క పెట్టకుండా మేమందరం ఈ ప్రాంతానికి వచ్చి దేవుని మాట అందిస్తున్నాం. ఈ రోజు